గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? ప్రతి ఉదయాన్నే మనం లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని లేఖనాలను పఠించిన తర్వాత ప్రతిరోజు మనం లేఖనాలను పఠించాలి. దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యమే మన పాదాలకు దీపము, మన త్రోవలకు వెలుగునై ఉన్నదని కీర్తనకారుడు చెప్పినట్టుగా మన త్రోవల్లో వెలుగును మనం చూడాలంటే దేవుని లేఖనాలను పఠించాలి. దేవుని లేఖనాలను, వాక్య సందేశాలను మన హృదయంలో పెట్టుకోవాలి. వాటి ప్రకారం మనం నడవాలి. అప్పుడు దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా మన జీవితంలో చూస్తాం. ప్రతిరోజు మీరు ఆత్మలో వర్ధిల్లాలని, దేవుని చిత్తంలో కొనసాగాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాము. క్రైస్ట్ టిప్ సెంటర్లో ఉన్న మీ అందరూ కూడా జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు మరింత గొప్పగా దీవించాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 104వ కీర్తన 31వ వచనాన్ని చదువుకుందాం. Psalm 104 and verse 31. యెహోవా మహిమ నిత్యముండునుగాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. The glory of the Lord shall endure forever. The Lord shall rejoice in his work. దేవుడు తన పనులను బట్టి ఆనందిస్తారట. ఆయన క్రియలను బట్టి ఆయన ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా మహిమ నిత్యము ఉండును. మీలో ఎంతమంది నమ్ముతున్నారు? మీలో ఎంతమంది విశ్వసిస్తున్నారు మన దేవుడు మహిమ గలవాడని? ప్రైజ్ ద లార్డ్. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ గ్లోరీ. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన కాంతిగల దేవుడు, దివ్య మహిమలో ఉండే దేవుడు. ఆయన తన మహిమను మనకి ఇవ్వాలనే ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క ఆశ. ఆదాము హవ్వలు దేవుని మహిమ చేత కప్పబడ్డారు ఏదైనా తోటలో. పాపం చేయడం ద్వారా వారు కోల్పోయింది ఏంటి అంటే దేవుని మహిమను కోల్పోయారు. ఆ కారణాన్ని బట్టే అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకుని తమ మానమును కప్పుకోవడానికి ప్రయాసపడ్డారు. అంతవరకు వారు దేంతో కప్పబడ్డారు అంటే దేవుని మహిమ చేత కప్పబడ్డారు, ఆవరించబడ్డారు. కానీ పాపం మనుషుల నుండి తీసేస్తుంది ఏంటి అంటే దేవుని మహిమనే. ఈ లోకంలో దేవుని మహిమను కలిగి ఉండడం కన్నా అత్యుత్తమైన ఆశీర్వాదం మరొకటి లేదు. లోక సంబంధమైన వ్యక్తులకు అన్నీ ఉంటాయేమో, ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన కార్లు, ఖరీదైన గృహాలు, ఖరీదైన అనుభవాలు చాలా ఉన్నాయేమో. కానీ అక్కడ దేవుని మహిమ లేదు. కానీ నువ్వు దేవుని బిడ్డవైతే, క్రీస్తు ప్రభువును అంగీకరించిన వ్యక్తివైతే, ఆయన నామం పేరిట జీవిస్తున్న వ్యక్తివైతే లోక సంబంధమైన భోగాలు లేదా లోక సంబంధమైన గొప్ప గొప్ప విషయాలు నీకు లేకపోవచ్చు, కానీ దేవుని మహిమను నువ్వు కలిగి ఉన్నావు. దట్ మ్యాటర్స్ మోస్ట్. అది స్పిరిచువల్ రియల్మ్లో, ఆధ్యాత్మికమైన పరిధిలో చాలా గొప్ప విషయం. అది దేవుని మహిమ మనం కలిగి లేకపోతే మనం కేవలం వట్టివారమే లేదా కేవలం మట్టివారమే. కానీ దేవుని మహిమే మనలను దేవునికి దగ్గరగా చేరుస్తుంది. మన దేవుడు మహిమ గలవాడు. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఏమంటాడంటే, మనలను ప్రేమించుచు మన పాపముల నుండి మనల్ని విడిపించిన దేవునికి మహిమ యుగముల పర్యంతం కలుగునుగాక అన్నాడు. దేవుడు మహిమ గలవాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభులో మహిమ ఉంది కాబట్టి ఆయన తన ప్రేమను మన పట్ల వ్యక్తం చేశారు. రెండవది, మన పాపముల నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన విడుదల చేశారు. ఎందుకు పాపము నుండి విడుదల చేయాలంటే, పాపంలో జీవించే ఏ వ్యక్తి కూడా దేవుని మహిమను పొందలేడు, ఆయన ప్రభావంలో కొనసాగలేడు. యేసు ప్రభువారు నీ కోసం, నా కోసం శిలువ మీద మరణించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించి, క్రయధనముగా ఆయన తన రక్తాన్ని మన కోసం కార్చి మనల్ని ఎందుకు విడిపించారో తెలుసా? మనందరం కూడా దేవుని మహిమతో నింపబడిన వారంగా ఉండాలనే దేవునికి ఆలోచన. అంత మాత్రం కాదు, పేతురు భక్తుడు అంటాడు, రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారిని చూసిన పేతురు ఆ తర్వాత కాలంలో తన పత్రిక రాస్తూ అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మహాదివ్య మహిమ నుండి వెలువడిన ఒక శబ్దము అనే మాట వాడాడు. మహాదివ్య మహిమ అంటే దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి ఆ స్వరం వెలువడింది అంటే, మహాదివ్య మహిమ నుండి ఆ స్వరం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మహింపరచబడ్డారని. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దేవుని స్వరం మహాదివ్య మహిమ నుండి వెల్లడి అవుతున్నప్పుడు తన మహిమతో మనల్ని నింపాలని దేవునికి ఆలోచన. అందులో ప్రభు స్వరాన్ని వినడం ఎందుకు ప్రాముఖ్యం? దేవుని వాక్యాన్ని వినడం, లేఖనాలు వింటున్నప్పుడు మన జీవితంలో జరిగే కార్యం ఏంటంటే, మహాదివ్య మహిమ నుండి వినబడుతున్న స్వరము మనలను మహిమతో నింపుతుంది. ప్రైజ్ ద లార్డ్. డోంట్ నెగ్లెక్ట్ టు హియర్ గాడ్స్ వర్డ్. దేవుని మాటను వినడం ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టకండి. మహిమతో నింపబడినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా చూస్తాం.
అంతమాత్రం కాకుండా ఆయన తన క్రియలను చూసి సంతోషించేవాడు, ఆనందించేవాడు. నీ జీవితంలో నీ పట్ల దేవుడు కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు, తన క్రియలను జరిగించాలని కోరుతున్నాడు. క్రియ అనే మాట ఇంగ్లీష్లో యాక్షన్ ఆర్ డీడ్ అనే పదాలు మనం చూస్తాం కదా. మన దేవుడు పని జరిగించే దేవుడు. ఆయన సోమరిగా ఉన్న దేవుడు కాదు. ఆయన ఒకచోట నిశ్చేష్టుడిగా ఉండిపోయే దేవుడు కాదు. ఆయన పని చేస్తూనే ఉన్నాడు. నా జీవితంలో కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ కూడా విశ్వాసంలో బలహీనపడద్దు, నిరీక్షణలో వెనకకు జారిపోవద్దు. నీ దేవుడు నీ కొరకు పని చేస్తున్నాడు. ఆయన నీ జీవితంలో మేలు చేయాలని కోరుతున్నాడు. నీ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చినట్లుగా, నీ ప్రార్థనలను దేవుడు స్తుతిగా మార్చినట్లుగా, నీ ఉపవాసములను మనోహరమైన పండుగలుగా మార్చినట్లుగా దేవుడు తన కార్యం జరిగిస్తూనే ఉన్నాడు. నమ్మగలవా? విశ్వాసం ఉంచగలవా? ఆయన నీ పట్ల చేస్తున్న కార్యాలను చూసి దేవుడు ఆనందపడతాడట, సంతోషపడతాడట. ఎందుకంటే తన ప్రజల జీవితంలో అద్భుతాలు చేయడం దేవునికి చాలా చాలా ఇష్టం. ఇశ్రాయేలీయులు యోర్దాను నది ముందు నిలబడిపోయారు. ఆ నదిని దాటితేనే కానీ కనాన్ దేశంలోకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు తన క్రియను వారి పక్షంగా జరిగించాడు. యోర్దాను నదిని ఏకరాశిగా నిలవబెట్టాడు. గోడవల్లి నీళ్లు నిలబడిపోయినప్పుడు దేవుని ప్రజలు ఆ యోర్దానును ఆరిన నేలలో దాటేసి వారు కనాన్ దేశంలో ప్రవేశించారు. తన ప్రజల పట్ల కార్యములు చేయటందు దేవుడు సంతోషిస్తాడు. అండ్ ఐ హోప్ అండ్ ఐ ప్రే దట్ యూ వుడ్ సీ ద డీడ్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఈరోజు దేవుని యొక్క క్రియలు, ఆయన కార్యములు నీ జీవితంలో స్పష్టంగా జరుగును గాకని దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నువ్వు మహిమగల దేవుడు నాయన. నీ మహిమ నిత్యము ఉండేది ప్రభు. ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం ఉండి గతించిపోయే మహిమ కాదు ప్రభు అనేది. నీ మహిమ నిత్యం ఉండేది కనుక నీకు స్తోత్రాలు. ఆ మహిమతో మమ్మల్ని నింపాలని ఆశిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎవరైతే ఆధ్యాత్మికంగా బలహీనమైన స్థితిలో ఉన్నారో, చీకటిలో ఉన్నారో ప్రభు, అంధకారంలో మ్రొగ్గుతున్నారో, వారిని వెలుగులో నడిపించిన ఆయన నీ మహిమతో నింపమని కోరుతున్నాము. నీ ప్రజల జీవితంలో నీవు చేసే కార్యాలను చూసి నువ్వు సంతోషించు దేవుడు గనుక నీకు వందనాలు. ఎవరైతే మా ప్రియులు నీ కార్యాలు తమ జీవితంలో జరగాలని, నీ క్రియలను స్పష్టంగా చూడాలని ప్రార్థిస్తున్నారో, నీ సన్నిధిలో గోజాడుతున్నారో, ఈరోజు వారందరి మీద దర్శించండి. బలమైన కార్యాలు యేసు నామంలో వారి జీవితంలో జరుగును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. మేలులతో మా ప్రియులు నింపండి, ఆశీర్వదించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.